హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్ వచ్చేసి ప్రాస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనే టాపిక్లోని ఫస్ట్ టాపిక్ అయిన భారతదేశం విద్యా చరిత్ర అనే టాపిక్ నుంచి కొన్ని బిట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ బిట్స్ ఈరోజు క్లాస్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ బిట్ వచ్చేసి బ్రాహ్మణుల జన్మస్థానం ముఖం ఆర్ నోరు. బ్రాహ్మణుల జన్మస్థానం వచ్చేసి ముఖం కానీ నోరు, ఈ రెండు కరెక్ట్ ఆన్సర్స్ అన్నమాట. సో వీళ్ళు ముఖం నుంచి కానీ నోరు నుంచి కానీ జన్మించడం జరిగింది అనేది నానుడి. నెక్స్ట్ స్తుత పీఠికను సంకలనం చేసినది ఎవరు? స్తుత పీఠికను సంకలనం చేసినది ఎవరు అంటే ఆనందుడు అనే ఆయన ఈ స్తుత పీఠికను సంకలనం చేశారు. ఈయన వచ్చేసి బుద్ధుని యొక్క శిష్యుడు అనమాట. ఆనందుడు అనే ఆయన బుద్ధుని యొక్క శిష్యుడు. స్తుత పీఠికను కూడా సంకలనం చేశారన్నమాట. వినయ పీఠికను సంకలనం చేసింది ఎవరు అంటే వినయ పీఠికను సంకలనం చేసింది ఉపాలి అనే ఆయన వినయ పీఠికను సంకలనం చేయటం జరిగింది. ఈయన కూడా బుద్ధుని యొక్క శిష్యుడే. అభిధమ్మ పీఠికను సంకలనం చేసింది ఎవరు అంటే అభిధమ్మ పీఠికను సంకలనం చేసింది మొగలి అనే ఆయన, ఈయన కూడా బుద్ధుని యొక్క శిష్యుడే. ఉపనయనం అనగా ఏంటి అంటే విద్యార్థి దశ ప్రారంభోత్సవం అనమాట. పూర్వకాలంలో విద్యార్థి దశ ప్రారంభోత్సవాన్ని ఒక పండగగా, ఒక ఫంక్షన్ లాగా కన్సిడర్ చేసేవాళ్ళు. అలా చేసేవాళ్ళు అనమాట. సో ఆ ఫంక్షన్ని దానిని ఒక అంగరంగ వైభవంగా చేస్తారంటారు కదా, అలా చేసేవాళ్ళు అనమాట. సో దానిని ఉపనయనం అంటారు. ఏంటి అదంటే విద్యార్థి దశ ప్రారంభోత్సవం, విద్యార్థి దశ ప్రారంభానికి ముందు చేసే ఒక ఆచారంగా కన్సిడర్ చేయటం జరుగుతుంది. నెక్స్ట్ ద్విజుడు అనగా శిష్యరికాన్ని పొందిన బ్రాహ్మణ విద్యార్థి. ద్విజుడు అంటే ఎవరు అంటే ఎవరైతే బ్రాహ్మణ విద్యార్థి ఉంటారో శిష్యరికాన్ని పొందుతారో వాళ్ళని ద్విజుడు అని అంటారనమాట. అయితే ఈ శిష్యరికం పొందిన వాళ్ళు బ్రాహ్మణ విద్యార్థులు మాత్రమే ద్విజుడు అంటారు, అది కూడా గుర్తుంచుకోవాలి. అంతవాసి గురుకులవాసి అనగా శిష్యరికానికి పొందిన బ్రాహ్మణేతర విద్యార్థి. చూసారుగా ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది. ద్విజుడు అంటేనేమో శిష్యరికాన్ని పొందిన బ్రాహ్మణ విద్యార్థి, ఓన్లీ బ్రాహ్మణ విద్యార్థులు అయ్యుండి ఎవరైతే శిష్యరికాన్ని పొందుతారో వాళ్ళని మాత్రమే ద్విజులు అంటారు. సో బ్రాహ్మణేతర విద్యార్థి అయ్యుండి శిష్యరికానికి పొందిన విద్యార్థులను అంతవాసి ఆర్ గురుకులవాసి అంటారు. ఓకేనా? ఓన్లీ బ్రాహ్మణుల విద్యార్థులు మాత్రమే ద్విజుడు అంటారు. బ్రాహ్మణేతర విద్యార్థులు శిష్యరికాన్ని పొందిన విద్యార్థులను అంతవాసి ఆర్ గురుకులవాసి అంటం జరుగుతుంది. నెక్స్ట్ దుహిత అనగా ఎవరు? దుహిత అంటే ఇక్కడ ఏంటంటే ఆశ్రమంలో ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు అనేక రకాల విద్యను నేర్చుకుంటూ ఉంటారు. ఆ రోజుల్లో విద్య అంటే ఏం లేదండి, ఇంటికి సంబంధించిన కొన్ని వర్క్స్ చేసుకోవటం మాత్రమే ఆ రోజులో విద్యగా కన్సిడర్ చేయటం జరుగుతుంది. మ్యాక్సిమం ఏంటంటే ఈ పశువులని, అలాగే పంట పొలాలకు సంబంధించింది, ఇంటిని చక్కబెట్టుకోవటం ఎలాగా, ఇవన్నీ కూడా ఆ రోజు కాలంలో నేర్పిస్తూ ఉండేవాళ్ళు అనమాట. మ్యాక్సిమం ఇవన్నీ ఉండేవన్నమాట. అంటే కట్టెలు తీసుకురావటం, వంట చేయటం, పెట్టటం శిష్యులకి, అలాగే గురువుకి సేవ చేసుకోవటం, ఇవన్నీ కూడా ఉండేయమంట. అలాగే ఇక్కడ దుహిత అనేది ఒక పర్టికులర్ వర్డ్ అనమాట. అందరినీ దుహితగా అనరు, కొంతమందిని మాత్రమే దుహిత అంటారు. ఎవరు ఆ దుహిత అంటే ఆవు పాలు పితుకు విద్య నేర్పిన బాలిక. ఆడపిల్లల్లో ఎవరైతే ఆవు పాలని తీయటం అది ఒక విద్య అనమాట. ఆ రోజుల్లో అది ఒక ఎడ్యుకేషన్ అనమాట. అది ఎలా తీయాలి అనే జాబ్, అంటే అది ఒక స్కిల్. ఆ స్కిల్ని ఎవరైతే నేర్చుకున్నారో ఆవు పాలు పితుకు విద్య నేర్పు బాలిక అన్నారు కదా, ఎలా తీయాలి పాలు అనేది అదొక స్కిల్ అనమాట. అదొక ఎడ్యుకేషన్ స్కిల్ లాగా కన్సిడర్ చేసేవాళ్ళు. ఎవరికైతే ఇది వస్తుందో, అంటే ఈ స్కిల్ అనేది వస్తుందో ఆ అమ్మాయిల్ని దుహితగా కన్సిడర్ చేసేవాళ్ళు. దుహిత అంటే ఏం లేదు, ఆవు పాలు పితుకు విద్య నేర్చుకున్న బాలిక అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వేద విద్యా విధానంలో బ్రాహ్మణులకు విద్యా అర్హత వయస్సు. వేద విద్యా కాలంలో ఏంటంటే బ్రాహ్మణులకు అలాగే రిమైనింగ్ వాళ్ళకు కూడా ఏంటంటే విద్యా అర్హత వయస్సు అనేది ఒకటి ఉంటుంది. అంటే పర్టికులర్ ఏజ్లోనే వాళ్ళు
ఆశ్రమంలో జాయిన్ అవ్వాలి అంటే ఇప్పుడు ప్రజెంట్ నవేడేస్లో ఒక 5 ఇయర్స్కి 3 ఇయర్స్కి స్కూల్స్లో ఎలా జాయిన్ అవుతున్నారో అప్పట్లో కూడా అలాగే ఉండేది. ఎప్పుడు ఏంటి అంటే 8 సంవత్సరాల వయసు అనమాట. 8 సంవత్సరాల వయసు ఉన్న బ్రాహ్మణులు వాళ్ళకు విద్యా అర్హత వయసు వచ్చిందని వేదకాలంలో వేద విద్యా విధానంలో వాళ్ళని కన్సిడర్ చేసి వాళ్ళకి విద్య నేర్పించేవాళ్ళు అనమాట. మహమ్మదీయ విద్యా విధానంలో అక్బర్ దేని మార్చడానికి ప్రయత్నించారు? మహమ్మదీయ విద్యా విధానంలో అక్బర్ ఆయన కొన్ని మార్చడానికి ప్రయత్నించారనమాట. ఏమిటి అవి అంటే బోధనా వాచకం ఏదైతే ఉందో దాన్ని మార్చడానికి ఈయన ప్రయత్నించడం జరిగింది. ఎవరు? అక్బర్. ఎప్పుడు? మహమ్మదీయుల విద్యా విధాన కాలంలో. నెక్స్ట్, ఒక వ్యక్తి కోరుకున్నదే తనకు విలువైనది. ఇది ఏ విలువల సిద్ధాంతం క్రిందికి వస్తుంది? ఎప్పుడైతే మనం ఏదైతే కోరుకుంటామో అదే మనకు విలువైంది కదా. అది వేరేది వాళ్ళకి విలువైనదిగా అనిపించకపోవచ్చు. ఏది ఒక వ్యక్తి కోరుకున్నదే తనకు విలువైనది, మనకు విలువైనది వేరే వాళ్ళకి అనిపించకపోవచ్చు. ఎందుకంటే మనం మాత్రమే కోరుకున్నాం కాబట్టి అది మనకు మాత్రమే విలువైంది. అది ఒక విలువల సిద్ధాంతం అన్నమాట. అది ఏ విలువల సిద్ధాంతం కిందకి వస్తుంటే ఆసక్తి సిద్ధాంతం. విలువల సిద్ధాంతంలో ఒకటి ఆసక్తి సిద్ధాంతం అన్నమాట. ఈ ఆసక్తి సిద్ధాంతంలోనికి ఈ విలువల సిద్ధాంతం కూడా వస్తుంది. ఏంటంటే ఏదైనా ఒక వ్యక్తి ఒకదాన్ని కోరుకుంటారు, అది ఆ వ్యక్తికి మాత్రమే విలువైనదిగా కనిపిస్తుంది. ఎందుకు? ఆ వ్యక్తికి ఆ పర్టికులర్ దాని పట్ల ఆసక్తి ఉంది కాబట్టి. సింపుల్. ఇది ఏ విలువల సిద్ధాంతం కిందకి వస్తుందంటే ఆసక్తి విలువల సిద్ధాంతం ఆర్ ఆసక్తి సిద్ధాంతం అనేది చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, తోడు దొంగ జబ్బులు అని ఏ జబ్బుల్ని అంటారు? తోడు దొంగ జబ్బులు అని ఏ జబ్బుల్ని అంటారు? స్థూలకాయం, మధుమేహం అంటే ఒబెసిటీ, డయాబెటీస్. ఈ రెండింటిని ఏంటంటే తోడు దొంగ జబ్బులు అంటారు. ఎందుకంటే ఒకటి వస్తే ఇంకోటి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. స్థూలకాయం, బాడీ ఓవర్ వెయిట్ అయిపోయిందంటే ఖచ్చితంగా వాళ్ళకి డయాబెటీస్ వస్తుంది. అంటే ఒబెసిటీ వచ్చిందంటే డయాబెటీస్ వస్తుంది. డయాబెటీస్ వచ్చిందంటే కొంతమంది వెయిట్ లాస్ కూడా అవుతారు. ఇది కూడా కన్సిడర్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన దాన్ని బట్టి ఏంటంటే తోడు దొంగ జబ్బులు అని వేటిని అంటే స్థూలకాయం, మధుమేహం. స్థూలకాయం వచ్చిందంటే ఆటోమేటిక్గా మధుమేహం వస్తుంది. అంటే ఒబెసిటీ వస్తే ఈ డయాబెటీస్ వస్తుంది. అలాగే మధుమేహం వస్తే స్థూలకాయం వస్తుంది. కొంతమందికి షుగర్ అంటే మధుమేహం ఏదైతే ఉందో వాళ్ళకి వచ్చినాక వెయిట్ లాస్ అయ్యేది కూడా ఉంటుంది. అది కూడా గుర్తుంచుకోవాలి. సో ఈ రెండింటిని తోడు దొంగ జబ్బులు అని అంటారనమాట. అబ్రివేషన్స్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఏపీపీఈపీ ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఏపీపీఈపీ. సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఎన్ఐఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎన్ఐఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. అబ్రివేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి, చాలా అడుగుతారు. ఇంకా దగ్గరగా అన్నీ ఓకే అన్న లాంటి అబ్రివేషన్స్ అనేవి కూడా అడగటం జరుగుతుంది. అన్నీ కూడా దానికి సంబంధించినవి అనే విధంగా అడుగుతారు. అంటే ఎటువంటి ఎక్కువగా డిఫరెన్సెస్ లేని అబ్రివేషన్స్ అనేవి అడుగుతారు. నెక్స్ట్, మనసును నియంత్రించడమే విద్య అన్నవారు. ఎస్, మనసుని ఎప్పుడైతే మనం నియంత్రించుకోగలుగుతామో అదే విద్య అని ఎమర్సన్ యొక్క అభిప్రాయం అనమాట. ఈయన ఏం చెప్తారంటే ఎప్పుడైతే మనం మనసు నియంత్రించుకోగలుగుతామో అదే విద్య, దానికి మించిన విద్య ఇంకోటి లేదు అని ఎమర్సన్ యొక్క అభిప్రాయం అనమాట. మనసును నియంత్రించటమే విద్య అన్నవారు ఎమర్సన్. విద్యను ట్రైపోలార్ ప్రక్రియగా ఎవరు నిర్వచించారు? విద్యను ట్రైపోలార్ ప్రక్రియ అంటే ఇక్కడ 3 పోల్స్ ఉంటాయన్నమాట. అంటే ఒక ట్రయాంగిల్ తీసుకుంటే దాన్ని ట్రైపోలార్ ప్రక్రియగా నిర్వచించడం జరిగిందనమాట. ఇలా నిర్వచించింది ఎవరు అంటే జాన్ డ్యూయీ అనే ఆయన విద్యను ట్రైపోలార్ ప్రక్రియగా నిర్వచించడం జరిగింది. విద్య అనేది ఏంటంటే జీవిత పర్యంత ప్రక్రియ. ఒక జీవి భూమి మీద పడిన దగ్గర నుంచి ఆ జీవి అంతమయ్యేంత వరకు కూడా ఎవ్రీడే ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు కదా. దట్స్ వై అందుకని మనం ఈ విద్యని జీవిత పర్యంతర ప్రక్రియగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ జీవిత పర్యంతర ప్రక్రియ.
విద్య మూల స్తంభాలలో ఒకటి కానిది. విద్య మూల స్తంభాలలో ఒకటి కానిది. విద్య మూల స్తంభాలు చాలా ఉంటాయన్నమాట. వాటిలో ఏది కాదు అంటే సంపాదన కోసం అభ్యసించడం, సంపాదించడం కోసమే విద్య నేర్చుకోవటం అనేది అది విద్య యొక్క మూల స్తంభాల్లో ఒకటి కాదనమాట. చాలామంది అనుకుంటారు ఈ చదువులన్నీ కూడా సంపాదన కోసమని. కాదండి, విద్య మూల స్తంభాల్లో అది అసలు రానే రాదు. సంపాదన కోసం అభ్యసించడం అనేది విద్య మూల స్తంభాల్లో ఒకటి కానే కాదు. నెక్స్ట్, ఉపనిషత్ కాలంలో మహిళలు దీనిలో శిక్షణ పొందుతారు. ఉపనిషత్ కాలంలోని మహిళలు దీనిలో శిక్షణ పొందుతారు. సో ఉపనిషత్ కాలంలో ఏంటంటే ఆడవాళ్ళు కొన్ని కళలలో శిక్షణ పొందుతారనమాట. అవి ఏంటంటే లలిత కళలు. ఆ రోజుల్లో ఏంటంటే వాళ్ళు లలిత కళల్లో బాగా ప్రావీణ్యత కలిగి ఉంటారు, ఎందుకంటే రోజు దాంట్లో శిక్షణ పొందుతూ ఉంటారు కాబట్టి. సో ఉపనిషత్తు కాలంలో మహిళలు దేనిలో శిక్షణ పొందుతారంటే లలిత కళల్లో వాళ్ళు శిక్షణ పొంది ఉంటారనమాట. నెక్స్ట్ వన్, ప్రాచీన భారతదేశంలోని విహారాలకు సంబంధించిన అభివృద్ధి చేయబడిన విశ్వవిద్యాలయం నలంద. ఏంటంటే ప్రాచీన భారతదేశంలో ఏంటంటే విహారాలు ఉంటాయి కదా, అంటే విహారయాత్రకు వెళ్ళిన వాళ్ళు విజిట్ చేస్తారు కదా, ఆ విజిటింగ్ పర్పస్ కోసం మాత్రమే ఒక యూనివర్సిటీని అభివృద్ధి చేశారనమాట. అది ఏంటంటే నలంద. ఎందుకంటే తర్వాత నలందాలో చదివిన వాళ్ళు తక్కువైపోవటం వల్ల కానీ ఇంకా వేరే వల్ల దాని యొక్క విశిష్టతను తెలుసుకోవటం కోసమే జస్ట్ విజిటింగ్ కోసం చాలామంది దేశ విదేశాల గురించి నలంద విశ్వవిద్యాలయానికి వస్తారనమాట. వీళ్ళ కోసం ఇంత బాగా దీన్ని విజిట్ చేస్తున్నారని ఆ విశ్వవిద్యాలయాన్ని డెవలప్ చేయటం జరిగింది అని చెప్తున్నారు. నెక్స్ట్, ప్రాచీన భారతీయ విద్యా విధానం దీనిపై దృష్టి సారించింది. ప్రాచీన భారతీయ విద్యా విధానం దీనిపై దృష్టి సాధించింది. నైతికత, శారీరక, ఆధ్యాత్మిక, భౌతిక ఈ నాలుగిటిపైన అది దృష్టి సాధించిందండి. ప్రాచీన కాలంలో ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ఒకదాని మీదే కేంద్రీకరించ ఉండేది కాదు, అంటే ఒకదాని మీదే ఫోకస్డ్గా ఉండేది కాదనమాట. అదేంటంటే ఆల్రౌండర్ లాగా ఉండేది ప్రాచీన కాలంలో విద్య అనేది. అంటే అన్ని రకాలుగా డెవలప్ అవ్వాలి, అన్నీ నేర్చుకోవాలి, అన్ని స్కిల్స్ రావాలి, అన్ని రకాలుగా స్ట్రాంగ్గా హెల్తీగా ఉండాలి, అంటే అన్నిట్లో డెవలప్ అవ్వాలి అనేది ప్రాచీన కాలంలో ఉన్న వాళ్ళ యొక్క కాన్సెప్ట్ అనమాట. అంటే ఒకదాని మీదే ఫోకస్డ్గా ఉండేవాళ్ళు కాదు. సో ఈ నాలుగు కూడా ప్రాచీన భారత విద్యా విధానంలో దృష్టి సారించబడినవే. ఏంటంటే నైతిక విలువలు పెంపొందించే వాళ్ళు అనమాట. నవేడేస్ నైతికత అనేది ఎక్కడా లేదు. సో అది ఆ రోజుల్లో బాగా ఉండేది. నైతికత అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాచీన భారత విద్యా విధానంలో. అట్ ద సేమ్ టైం శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, వీటన్నిటి మీద కూడా వాళ్ళు కన్సిడర్ చేసేవాళ్ళు అనమాట. అలాగే ఆధ్యాత్మికత కూడా బాగా విద్యలో భాగంగా ఉండేది, బౌద్ధికత కూడా ఉండేదన్నమాట. ఈ నాలుగు ఏంటంటే ప్రాచీన భారత విద్యా విధానంలో వీటిపైన దృష్టిని సారించడం జరిగింది. ఈ నాలుగు కూడా కరెక్టే అనమాట. నెక్స్ట్ వచ్చేసి భారతీయ విద్యా వ్యవస్థ వారసత్వం ఏ విధమైనది. సో భారతీయ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది కదా, దాని యొక్క వారసత్వం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఇది ఆచర్యాత్మకంగా ఉంటుంది, అంటే ఆచరించటానికి వీలుగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం సాధించగలిగేదిగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ లక్ష్యాలు ఇవన్నీ కూడా ఏంటంటే సాధించడానికి వీలుగా ఉండవు. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రతిదీ కూడా ఏంటంటే సాధించడానికి వీలుగా ఉంటుంది. లాస్ట్ వన్ ఏంటంటే జీవితానికి పరిపూర్ణత ఇస్తుందన్నమాట. మనం చదువుకున్న దానికి ఒక సార్థకత అనేది లభిస్తుంది. ఇవి భారత విద్యా విధానంలో వారసత్వం ఈ విధంగా ఉందని చెప్పుకోవటం జరుగుతుందన్నమాట. ఫస్ట్ వన్ ఆచరణాత్మకమైనది, సెకండ్ సాధించదగినది, థర్డ్ జీవితానికి పరిపూర్ణత ఇచ్చేదిగా ఉంటుంది. నెక్స్ట్ వన్, ప్రాచీన కాలం నాటి తక్షశిల. ప్రాచీన కాలంలో ఈ తక్షశిల ఎలా ఉండేది అంటే తక్షశిల కారణంగా అంటే తక్షశిల అనేది ఏంటంటే కారణంగా విద్యాక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఏ కారణంగా ఇది విద్యాక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది డాష్ కారణంగా అంటే ఇక్కడ మనం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్గా కన్సిడర్ చేయాలి. ప్రాచీన కాలం నాటి తక్షశిల డాష్ అంటే దేని కారణంగా విద్యాక్షేత్రంగా ప్రసిద్ధి చెందినదంటే ఉపాధ్యాయుల నైపుణ్యం, బికాజ్ ఆఫ్ టీచర్స్. అక్కడ టీచర్స్ అనేవాళ్ళు బాగా మంచి స్కిల్స్తో ఉండేవాళ్ళు. నాట్ ఓన్లీ సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రమే కాదు, వాళ్ళు ఓవరాల్గా ఉండేవాళ్ళు అనమాట.
వాళ్ళ యొక్క నైపుణ్యం అనేది మనం మాటల్లో చెప్పలేము అనమాట. అంత మంచి క్వాలిటీ ఆఫ్ టీచర్స్ అనేవాళ్ళు ఆ తక్షశిల విశ్వవిద్యాలయంలో ఉండేవాళ్ళు కాబట్టి బికాజ్ ఆఫ్ దెమ్ ఆ ఉపాధ్యాయుల యొక్క స్కిల్స్, ఆ ఉపాధ్యాయుల యొక్క వాళ్ళ వల్ల మాత్రమే వాటెవర్ మనం ఏదైనా తీసుకోవచ్చు. నాట్ ఓన్లీ స్కిల్స్, సబ్జెక్ట్ కానీ ఇంకా మిగతా అన్నీ కూడా కన్సిడర్ చేయటం వల్ల వాళ్ళ వల్ల మాత్రమే ఆ తక్షశిల అనేది ఆ రోజుల్లో అంత పెద్ద క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది అని చెప్పుకోవటం జరుగుతుంది. సో అక్కడ కరెక్ట్ ఆన్సర్ ఉపాధ్యాయుల నైపుణ్యం అన్నమాట. ప్రాచీన కాలం నాటి స్త్రీలు అయిన మైత్రి, విశ్వంభర, అపల, గార్ది మరియు లోపముద్ర అనువారు దేనిలో ప్రముఖులు. సో వీళ్ళందరూ ఆడవాళ్ళే అనమాట. ఆ రోజుల్లోని స్త్రీలకు విద్యకు చాలా ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పడానికి వీళ్ళే బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. వీళ్ళందరూ ఏంటంటే ప్రముఖ మహిళా వేద పండితులు. వీళ్ళందరూ కూడా వేద పండితులు అనమాట. ప్రముఖం చాలా ఫేమస్ మహిళా వేద పండితులు అనమాట. సో ఆ రోజుల్లో స్త్రీల విద్యకు ఎంత ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పుకోవటానికి వీళ్ళు బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. వీళ్ళందరూ దేనిలో ప్రముఖులు అంటే ప్రముఖ మహిళా వేద పండితుడు, దీనిలో ప్రాముఖ్యత కలిగిన వారుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తక్షశిల విశ్వవిద్యాలయం విద్యార్థి జీవిక దీనికి ప్రఖ్యాతి గాంచారు. జీవక అనే ఆయన ఎవరు అంటే తక్షశిల విశ్వవిద్యాలయంలోనే చదువుకున్న ఒక విద్యార్థి అనమాట. ఆయన ఫేమస్ అనమాట. దేంట్లో ఫేమస్ అయ్యాడంటే ప్రముఖ వైద్యుడిగా పేరుగాంచాడు. ప్రఖ్యాత వైద్యుడిగా పేరుగాంచింది ఎవరు అంటే జీవక అనే ఆయన ఎక్కడ విద్యను అభ్యసించాడు అంటే తక్షశిల విశ్వవిద్యాలయంలో ఆయన విద్యను అభ్యసించడం జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ వైద్యుడు. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వన్, భారత ఉపఖండంలో మైత్రి మరియు గార్ది ఏ కాలంలో పండితులయ్యారు? వీళ్ళిద్దరూ కూడా మహిళలు అనమాట. మహిళా వేద పండితులు అంట. ప్రముఖ మహిళా వేద పండితులని మనం పైన చెప్పుకోవడం జరిగింది కదా. వీళ్ళు ఏ కాలంలో పండితులయ్యారంటే వేద కాలంలోనే వీళ్ళు పండితులయ్యారు. ఇది వీళ్ళు ఎక్కడ వాళ్ళు అంటే భారత ఉపఖండంలో వాళ్ళే వీళ్ళు కూడా. కరెక్ట్ ఆన్సర్ వేదకాలం. నెక్స్ట్ మంత్రాలను ఒకసారి విన్నంతనే గుర్తుంచుకునే విద్యార్థులకు ఇచ్చే పేరు. ఒక్కసారి మంత్రాలను వినగానే గుర్తుంచుకునే విద్యార్థులు కూడా లేకపోలేరు. ఈ రోజుల్లో మనం క్లాస్ చెప్పగానే చెప్పిన క్లాస్ వెంటనే పట్టేసే స్టూడెంట్స్ ఎలా ఉన్నారో ఆ రోజుల్లో కూడా అలాగే ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా ఇలా మంత్రాలను ఒకసారి వినగానే ఏం చేస్తారు, వాళ్ళు గుర్తుంచుకుంటారు. వాళ్ళని శృతధారులు అంటారు. ఏమంటారండి? శృతధారులు అని వాళ్ళని పిలవటం జరుగుతుంది. సో ఇవ్వండి మన ప్రాస్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఒక 30 బిట్స్ అనేవి ప్రిపేర్ చేయటం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ బిట్స్ అనేవి ప్రిపేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ.